మనందరి సుకృత విశేషం వలన లభించినారు. అందుకని ఇందులో ప్రతిపాదించేటువంటి తత్వాన్ని మనకు ఉపదేశం చేసి మనల్ని కరుణించి అనుగ్రహిస్తారు. ఇది నిజంగా ఇది ఎన్ని జన్మల్లో చేసిన సుకృతి. పొద్దుటి నుంచి అది అంటున్నది, అనుకున్నవేవి అవడం లేదు, అనుకోని అన్నీ అవుతున్నాయి అని. అట్లా అనుకోకుండా మనందరిందు వాత్సల్య బుద్ధితో వచ్చి ప్రేమతో వచ్చినటువంటి ఆ గురువు గారి యొక్క వాక్యాలను నేను లేవలేకపోతున్నందుకు హలో సదానందమహం వందే మదనానందసంయుతం శ్రీకృష్ణానందపర్యాప్తం శారదాక్షేత్రసుస్థితం వందే వందారుమందారమిందిరానందకందళం అమందానందసందోహబంధురం సింధురాననం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే సకుంకుమవిలేపనామలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. భోళాశంకర భగవానికి కొంచెం గట్టిగా అనండి. గోపాలకృష్ణ భగవానికి. ఎందుకంటే గట్టిగా ఎందుకు అనాలంటే భగవంతునికి మనకు నోరిచ్చిండు అని ఆయన జ్ఞాపకం రావాలి. అందుకోసం గట్టిగా అనాలి. జగదంబా మహారాజ్ఞికి, మదనానంద సరస్వతీ స్వామి భగవానికి, శ్రీకృష్ణానంద సరస్వతీ స్వామి భగవానికి, బ్రహ్మానంద తీర్థ మహాస్వామి భగవానికి, అన్నపూర్ణా మాతాకి. మూర్తిభూత చైతన్య స్వరూప సభకు నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ, ఇప్పుడు వాస్తవానికి ఆ పరీక్షకి ఏం పరీక్ష కానీ మీ అందరికీ పరీక్ష 7 గంటలకు పూర్తవుద్దని అక్కడ రాసి ఉంది. 5 నిమిషాలకు 7కు నేను మొదలుపెట్టినాను. ఇంకా కథాభాగం వాస్తవానికి 3వ రోజు గజరాజ మోక్షణ కథ వరకు వెళ్ళాల్సింది. కనీసం నృసింహావతారం వరకన్నా సాగుతుందని భావిస్తున్నాం. ఎందుకంటే షష్ఠస్కంధం ఇంకా ఉంది, ముందు వృత్రాసురుడు ఉన్నాడు. అయినా రహోగణుని దగ్గర మనం ఉన్నాం. జడభరతుడు వెళ్ళిపోయినాడు. జడభరతుడు వెళ్ళిపోయినా రహుగణుడు ఉన్నాడు. అక్కడనే ప్రత్యక్షమైనటువంటి వ్యవహారం. అదంతా వారు ముందు ప్రతిపాదించుకోవాల్సిన అంశాలు. భాగవతం ఎందుకు వినాలి అనేది వారు చెప్పుంటారు ముందు. అందులో మొదలు గోకర్ణ ఒక వ్యాఖ్యానం ఒకటి చెప్పి ఉంటారు. అంటే భాగవత మాహాత్మ్యంలో అంటే ప్రతి ఇంద్రియమును చెవులుగా మార్చుకొని వినే కథ. అదే వాళ్ళ మనకు పృథు మహారాజు దగ్గర కనపడ్డది. అంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతు. ఆయనకి ఎట్లో అవన్నీ మనలో పాతుకోవాలి, అందుకని చెప్పి మనకు కూడా కావాలి అనేటువంటి అభిప్రాయం పృథు మహారాజు వ్యక్తం చేసింది. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. థియరీ వెరీ ఈజీ, ప్రాక్టికల్ టైంలో అసలు జ్ఞాపకం రాదు.
సమయానికి జ్ఞాపకం వస్తే ఇక అతని బ్రహ్మమయమే. ఆ సమయానికి జ్ఞాపకం రాదు. సమయానికి జ్ఞాపకం రావడం కోసమే సమయమంతా ఆ స్మరణలో ఉండాలి. ఉన్న సమయమంతా ఆ స్మరణలో ఉంటే మనం బ్రహ్మమయం. అంటే పరమాత్మ యొక్క మాయాస్వరూపాన్ని వర్ణించడం సాధ్యం కానీ పరబ్రహ్మతత్వాన్ని వర్ణించడం సాధ్యం కాదు అని చాలామంది భావిస్తుంటారు. అసలు పరబ్రహ్మతత్వాన్ని వర్ణించడమేమో సంగతి కానీ మాయను వర్ణించడమే సాధ్యం కాదు. అది చాలా అనంత అఘటన ఘటనా పటీయసి మాయా అని శంకర్ల వారు అంటారు. అంటే ఆ మాయ ఎలా ఆవరించి ఉంటుంది? ఇక్కడ కూర్చున్నాం, ఇంటి గురించి ఆలోచన చేస్తుంది. ఇంట్లో కూర్చున్నాం, భాగవతం గురించి ఆలోచన చేస్తుంది. ఉన్న దగ్గర లేకుండా కొత్తది ఆలోచన చేయడం ఒక మాయకు లక్షణం. ఇంకొక లక్షణం ఏమిటంటే ఇది ఉండదు అని తెలిసి తెలుపుతూ అందులో మనల్ని ముంచడం. అదొక పెద్ద లక్షణం. దానికి బాగా మనకు తెలియజేస్తుంది. మీకు తెలియదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. మా దర్శన వెంకన్నతో సహా అందరికి తెలియకుండా తెలిపిస్తాడు అందరికీ. ఏమని ఎవరన్నా ఇక్కడ ఎప్పటికి ఉంటామనుకుంటున్నారా చెప్పండి? ఈ బొందితోటి ఈ శరీరంతో ఇట్లే పర్మనెంట్గా ఉంటామని ఎవరైనా అనుకుంటున్నామా? మనం అనుకుంటామన్నా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? వాళ్ళు వీఆర్ గోయింగ్ టు డై, హౌ టు లివ్ అదర్స్ అని అడుగుతారు. అందుకని చెప్పి అది తెలుసు మనకు. అంటే తెలుసు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది మాయ. అంటే ఒక రకంగా నేను నిన్ను కట్టివేసినా అని మనకు బోధిస్తూనే తనకు లోపరుచుకుంటుంది మనం. ఇప్పుడు వారు చెప్పినారు దోమ ఉదాహరణ. నిన్ను కుట్టుతున్నాను అని చెప్పినప్పుడు, కుట్టుతున్నది అన్నప్పుడు మనకు ఉండేటువంటి చర్య వేరుంటుంది. తెలియకుండా కుట్టితే వేరే ఉంటుంది. అంటే టాలరెన్స్ అంటారు. ఆ టాలరెన్స్ వస్తుంది. అందుకని ఏది నేర్చుకోవాలి? రెండు నేర్చుకోవాలి. మాయ గురించి తెలుసుకోవాలి. ఎందుకు? మాయలో పడకుండా ఉండేందుకు. దానికి మార్గం ఏమిటి అంటే వెంటనే చేసిండు. మాయలో పడకుండా ఉండాలంటే మాయను మాయము చేసే, మాయను సృష్టించిన మా అయ్యను పట్టుకోండి అని చెప్పినాడు పరమాత్మ. అంతే, ఒకటే మార్గం. అటువంటి మార్గాన్ని మనం ఎంచుకుంటున్నాం. సహజమే, ఇవన్నీ కూడా మనకు కలుగుతుంటవి, ఉంటవి, పోతుంటవి. అంటే సృష్టి స్థితి లయాలు జరుగుతుంటాయి. ఇది ఎక్కడో బ్రహ్మదేవుడు 5-6 తలకాయలు పెట్టుకొని కూర్చొని చేస్తున్నాడు అదంతా అదే కథ. మనం ఒప్పుకోవద్దు. ఇది ఎవరు చేస్తారు సృష్టి? నీ మనసులో ఆలోచన పుట్టింది, నువ్వు సృష్టికర్తవు. ఆ ఆలోచనను పరిపాలన చేస్తున్నావు, నీవు స్థితికర్తవు. ఆలోచన అయిపోయి కొట్టుకుంటున్నావు, నీవే లయకర్తవు. ఇంకెవరు లేరు, బయట ఎక్కడెవరు రారు. అందుకే భగవంతుడు కూడా ఒక మాట చెప్పిండు, సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే కలియుగంలో ఒకసారి, కృతయుగంలో ఒకసారి, త్రేతయుగంలో ఒకసారి కాదు. నీకు ఎప్పుడు ఆలోచన పుడుతుందో అప్పుడు నేను పుడుతున్నారా బాబు, నా దిక్కు చూడు అని చెప్పిండండి పరమాత్మ. వెంటనే మనం అది చూడాలి. అది చూడకుండా అవరోధం కల్పించేదే మాయ. ఆ మాయను మన వైపు లాక్కోవడం, అది అంత మాయా స్వరూపం నుంచి బయటపడడం సులభ సాధ్యం కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు. సులభంగా సాధ్యం కాకపోవచ్చు, కానీ అసాధ్యం కాదు. అంటే మన వైపు దాన్ని ఆకర్షించాలి. ఆకర్షించాలంటే మనలాగా ఎత్తు చేయాలి. మాయను ఆదరిస్తూనే ఎత్తు పెంచి చిత్తు చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మాయను చిత్తు చేయాలంటే సత్తును పట్టాలి. సత్తును పడితే చిత్తము చిత్త అవుతుంది. చిత్తము చిత్త అయిందంటే చిత్తు అవుతుంది, సత్తు అయిపోతావు. ఇంకేమీ లేదు. మొదలు చిత్తాన్ని పట్టాలా. ఆ చిత్తమును పట్టుకోవాలంటే సత్జ్ఞానం కావాలి.
సత్జ్ఞానం కావాలంటే సత్సంగము కావాలి. ఇంకని ఏ దాన్ని ఆశ్రయిస్తే దాని ఫలితాన్ని పొందుతాం మనం. పూల తోటలోకి వెళ్ళినాం, బయటకు వచ్చిన తర్వాత పూల వాసన వచ్చింది అంటాడు. పొగాకు తోటలోకి వెళ్ళినాం, మీరు పొగాకు వాసన వచ్చింది అంటారు. నీవు అన్నా, నువ్వు దాన్ని పొగాకు ముట్టినా ముట్టకున్నా తోటలోకి వెళ్ళినావు కాబట్టి వాసన భరించ తప్పదు. వాసనామయంగా నిన్ను చూసి గుర్తుపడతారు. ఈ వాసన బాహ్యమైన వాసన ఎలా గుర్తుపట్టినరో ఆంతరకంగా ఉన్నటువంటి నీ బుద్ధి నీ వాసనను గుర్తుపడుతుంది. నీకే వాసన ఉంది? లోకవాసన ఉందా, దేహవాసన ఉందా, శాస్త్రవాసన ఉందా? ఈ మూడింటిని గుర్తుపడుతుంది. కాబట్టి ఈ మూడింటికి అతీతమైన వాసన లేని వాసన ఒకటి ఉంటే అదే నీ వాసన అవుతుంది. ఆ వాసన లేని వాసన కోసం ఈ వాసన పట్టించుకోవాలి ముందు. ఎందుకంటే దేహం ఉంది, ఈ శరీరం ఒక పెద్ద కంపు కొంప అని అందరికీ తెలుసు. కంపు కొంపను ఇంపు కొంపగా మార్చడానికి ఎన్ని కొంపలు తిరుగుతాం చెప్పండి మనం ఒకసారి. దాని పొద్దున్న లేస్తే చెమట అది ఇది వచ్చినప్పుడల్లా అన్ని రకాలైనటువంటి రకరకాల సబ్బులు, డెటాల్ సబ్బు, ఆ సబ్బు ఈ సబ్బు పెట్టి కడుగుతాం. ఒక బాగా గమనించండి, కంపును వదిలించుకునేందుకు అంటే బ్యాడ్ స్మెల్ వదిలించుకునేందుకు నువ్వు ఒక గుడ్ ఫ్లేవర్ని తీసుకుంటున్నావు, ఇంకొక స్మెల్ను ఆశ్రయిస్తున్నావు. సబ్బుకు ఒక స్మెల్ ఉంది, దాన్ని రాస్తూ దీన్ని పడుతున్నావు, అదొకటి ఉన్నది. కాబట్టి దాని ద్వారా దీన్ని ఆశ్రయించి ఆశ్రయ భేదం వల్ల నీకున్న మాలిన్యం పోయింది. మరి అందుకని భగవదాశ్రయం కావాలి అన్నప్పుడు కూడా మరి ఎవరిని ఆశ్రయించాలి అంటే కంపు కొంపలో మునిగే వాళ్ళ కన్నా ఇంపుగా కంపును వెలిగించే వాళ్ళను పట్టుకోవాలి, అది సబ్బును పట్టుకోవాలి. కాబట్టి నేను అందులో ఉన్నాను వారు అన్నంత మాత్రాన మనమేం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి స్పష్టంగా తొలగించే స్వభావం ఉన్నటువంటి ఇక మనం అటువంటి సందర్భాల్లో మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఒకసారి ఏమీ చెయ్యాలి తెలియదు, ఏదో చెయ్యాలని ఉంటుంది. ఇది సహజంగా ప్రాపంచికంలో ఉండొచ్చు, పారమార్థికంలో కూడా కొందరికి జిజ్ఞాసులకు ఔత్సాహికులకు ఇది ఏర్పడుతుంది. అప్పుడు ఆశ్రయించాల్సిన పదార్థం ఏదో తెలుసుకోవాలి. దేన్ని ఆశ్రయిస్తుంటే దాని ఫలితం వస్తుంది. 2 చీమలు మాట్లాడుకుంటూ వెళుతున్నవి. 2 చీమలు, ఒక చీమతో మాట్లాడుతుంది. ఏమంది? నాకు చంద్రలోకానికి వెళ్ళాలనుంది అన్నది. చంద్రశేఖరుని దగ్గరికి వెళ్ళాలనుంది అంది ఒక చీమ. ఇంకొక చీమ ఉంది, నీ ముఖం, మనం ఎక్కడా, చంద్రుడు ఎక్కడా, చప్పుడేక ఏదో తిని బతకక చక్కెర దొరికితే తిందాము, అనవసరమైనటువంటి ఆలోచనలు ఎందుకు, తిని బతుకుతే అయిపోతుంది, ఎక్కడో తిరుగుతుండాలి, ఏదో చెట్టు కాలో తిరగాలి, అంతేగాని ఇది ఎక్కడ ఉంటుంది, అనవసరమైనటువంటి ప్రేలాపనలు ఉంటే చూద్దాం, ప్రయత్నం అన్నది. ఇద్దరు కలిసి వెళుతూ ఉంటే అక్కడ ఒక 2 చెట్లు ఉన్నవి. ఒకటి మల్లె చెట్టు, ఒకటి తుమ్మ చెట్టు. నేను చంద్రశేఖరుని దగ్గరికి వెళదామనుకున్న చీమ మల్లె చెట్టు ఎక్కింది. ఏదైతే తిందామనుకున్న చీమ తుమ్మ చెట్టు ఎక్కింది. అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయం ఉంది. చంద్రశేఖర్ శర్మ గారు ఏం చేసినారంటే మల్లె చెట్టు ఉన్నారు, 2 పువ్వులు తెంపుకరాపు అన్నాడు. ఈ మల్లె చెట్టు మీదకి ఎక్కినటువంటి చీమ ఆ పుష్పము కాడలోకి వెళ్ళి ఉన్నది. పుష్పం తీసుకొచ్చారు, శంకరుని మీద పెట్టినారు. శంకరుని తల మీద ఎవరుంటారు? చంద్రుడు ఉన్నాడు. కాడలో నుంచి బయటకు వచ్చింది, చంద్రుడి మీదకి వెళ్ళిపోయింది. ఇంకొక చీమ ఉంది కదా, ఏదైతే తిందామనుకున్నది, పొయ్యిలో కట్టెలు అయిపోయినాయి, అక్కడ తుమ్మ చెట్టు ఉంది చూడరా అన్నారండి. తెచ్చినారు, పొయ్యిలో పెట్టినారు. కాబట్టి ఏది ఆశ్రయిస్తే ఆ ఫలితం వస్తుంది. కాబట్టి మనం భగవంతుని ఆశ్రయించి ఉన్నాము అని పరిపూర్ణమైన జ్ఞానంతో ఉండాలి.
దానిని విడవకుండా ఉంటే భగవంతుడు పట్టుపడతాడు. అంతే, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టు పట్టరాదు అంటే భగవంతుని ఎడల తప్పకుండా పట్టు పట్టాలే, పట్టి విడవద్దు. ఇది భగవంతుని యొక్క చేరుకునేటువంటి మార్గం. ఇవన్నీ భాగవతం యొక్క సారాంశాన్ని మీరు చివరిదాకా అనుభవించబోతున్నారు. ఎందుకంటే అది మామూలు అంశమైనటువంటి అది భాగవతంలో నవరసాలు ఉంటవి. ఈ నవరసాల్లో ఒక గొప్ప రసం ఉంటుంది. మధుసూదన సరస్వతి స్వామి గారు భక్తి రసము కలిపిన నవరసాలు ఏదన్నా ఉందంటే భాగవతం అన్నాడండి. భక్తి రసము ప్రతి దాంట్లో ఉంటుందండి. అంటే రసము అంటే పారునది అని ఒక అర్థం. రసం అంటే సాగునది, ప్రవహించేది అని అర్థం. ప్రవహించే దాంట్లో ఏది ఉన్నా కావచ్చు, ఏదైనా ప్రవహించవచ్చు. చక్కెర పానకము ప్రవహించవచ్చు. ఏదో ప్రవహించడం అనే ఒక స్వభావం ఉంది కదా, ఆ ప్రవహించడం అనే స్వభావం ఒకటి లేకపోతే దానికి ప్రవహించే తత్వము లేనిది అని పేరు వస్తుంది. కనుక రసము అని ఈ 9 రకాల పేరు పెట్టుకున్నా దాంట్లో ప్రవహించే స్వభావం ఉన్నటువంటిది భక్తి జ్ఞాన పూర్ణమైనటువంటి భాగవత జ్ఞాన సంపద. ఆ జ్ఞాన సంపద ప్రవాహం ఉంటుంది. ఇక సంపద అన్నప్పుడు ఎవడెంత సంపాదించుకుంటే వారికంత వస్తుంది, దానికి పెట్టుబడి పెట్టినంత వస్తుంది. అఖండమైనటువంటి జ్ఞాన రసాన్ని మనం ఇక్కడ పొందుతున్నాం. మరి మహేశ్వర శర్మ గారు శ్రీధర వ్యాఖ్యకు బ్రహ్మాండమైన ఏకాదశి స్కంధాన్ని అతి అద్భుతమైన రీతిలో వ్యాఖ్యానం చేసినటువంటి, మా పీఠం నుంచి వెలువరించినటువంటి దానికి అద్భుతమైన రీతిలో వ్యాఖ్యానం చేసి ఆ ప్రతులు ఎంతోమంది అడుగుతున్నారు. మళ్ళీ అతి త్వరలో పునర్ముద్రణకు రాబోతుంది వారికి. ఎందుకంటే జగమెరిగిన బ్రాహ్మణునికి జంజం బేల అని. జంజం బేల అంటే జంజం ఎందుకు అని అర్థం కాదు, జంజము బేల అయిపోతుందండి. నేను ఏం చెప్పాను ఆయన గురించి, ఆయన పొద్దున్న లేస్తే 3 సార్లు 4 సార్లు చేస్తుంటాడని. అందుకని చెప్పి వారి గురించి నేను చెప్పను, మీ గురించి అసలే చెప్పను. ఎందుకంటే మీరు ఇంత హెక్టిక్ లైఫ్లో కూడా ఇక్కడ కూర్చొని వినగలుగుతున్నారు అంటే ఆ భగవంతుని యొక్క దివ్యమైన అనుగ్రహం పొందినవారు అని తాత్పర్యం. లేకుంటే రాలేదు. పరమాత్మ అనుగ్రహం లేకుండా ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైతవాసం ముందు ఏకాదశ స్కంధంలో వాళ్ళు ప్రతిపాదించబోతున్నారు. కనుక ఆ ఈశ్వరానుగ్రహం లేకుండా ఈ వాసన రాదు. ఈ వాసన ఇలా వదిలిపోకుండా, దుర్వాసనలు పట్టకుండా సువాసన భరితంగా ఈ భగవద్వాసనలో ఉంటూ ఈ జన్మలో ఉండేటువంటి వాసనారాహిత్యాన్ని పొంది భగవత్ స్వరూపులుగా మీకు మీ జ్ఞానం పూర్తిగా ప్రసరించేలా పరమాత్మ అనుగ్రహించాలని, వారి ముఖ ద్వారా వచ్చేటువంటి వాణి మీకంతా కూడా కరుణరసపూరితమై భక్తిరసపూరితమై జ్ఞానోద్దీపనం కలిగించాలని ఆ పరమాత్మను మా గురువుగారిని అర్థిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వారికి, తలలు పెట్టిన వారికి, తలపులు పెట్టిన వారికి, తలపులకు తలపులేసి ఇక్కడ తలలు పెట్టిన వారికి ఆ భగవంతుని తలంపు ఎప్పుడూ కలుగుగాక అని నారాయణ స్మరణపూర్వక గురువుగారిని అర్థిస్తూ శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, నాథ నారాయణ వాసుదేవ, గోపాలకృష్ణ భగవానికి. సమయం అతిక్రమిస్తుంది కాబట్టి నేను ఇక్కడి నుంచే దృక్కు ప్రసాదాన్ని ఇస్తున్నాను అందరికీ. మీరు ఎవ్వరూ లేవద్దు. ఇక్కడి నుంచి మీకు ప్రసాదం వచ్చినట్టే. ప్యాలాలే కావాలనుకుంటే చంద్రశేఖర్ ఇచ్చి వెళ్తాను, తర్వాత ఇస్తాడు. కనుక తప్పనిసరిగా వారు వ్యాసపీఠం మీద కూర్చున్నారు. 3 గంటలైంది. ఆ అవస్థ ఎంత ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి ఆ కథ కొనసాగుతుండగానే నా ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి మీరు కూడా ఎవరు లేచి నా వెంట తిరగద్దు. నేను ముట్టుకొని పోతాను. ఆయన మంచి స్పర్శిస్తా. ఆయన మీరు ప్రారంభం చేసుకోండి. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర హర శంభో గిరిజాబంధో, హర హర శంభో శివ శివ శంకర భూతపతే, శివ శివ శంకర శివ శంకర శివ
गंगा जटाजूट गौरीपते काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते श्री राम जय जय राम श्री